నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే, గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్లకు సంబంధించిన 5th క్లాస్ అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష రిజల్ట్స్ వచ్చినాయి. SWREIS ఇది టీజీ సెట్ cgg.gov.in వెబ్సైట్లో మీకు సంబంధించిన రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్య, బోధన, ఉచిత వసతి కూడా ఉంటుంది. వచ్చే వారంలో ఇంటర్ ఫలితాలు సోమ లేదా మంగళవారం ప్రకటించే ఛాన్స్. అంటే నిన్న 23 ఇచ్చారు, ఈనాడుకు ఈరోజు ఈ డేట్లు ఇచ్చారు. కన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు ఇస్తారని. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇస్తారు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బోర్డు వాళ్ళే రిలీజ్ చేస్తారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన సంగతి తెలిసింది. దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు టీఎస్పీఎస్సీ వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన ప్రత్యేక కేటగిరీ దివ్యాంగ అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు జాబితాను ప్రకటించిన టీఎస్పీఎస్సీ కేటాయించిన తేదీల్లో మెడికల్ పరీక్షలకు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ప్రకటించింది. దృష్టిలోపం అభ్యర్థులు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో, అంగవైకల్యం అభ్యర్థులు అఫ్జల్గంజ్లోని ఉస్మానియా దవాఖానలో, వినికిడి లోపం అభ్యర్థులు కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో హాజరు కావాలని టీఎస్పీఎస్సీ సూచించింది. 22 నుంచి గ్రూప్ 4 స్పోర్ట్స్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. గ్రూప్ 4 ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మే 3 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పరిశీలన ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగే ఈ సర్టిఫికేట్ పరిశీలనకు అభ్యర్థులు అన్ని రకాల స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్లు, 2 పాస్పోర్ట్ ఫోటోలు తెచ్చుకోవాలని తెలిపింది. గ్రూప్ 2 రిజర్వేషన్ వేకెన్సీ డేటా రిలీజ్. గ్రూప్ 2 ద్వారా భర్తీ చేసే పోస్టులకు సంబంధించిన డీటెయిల్డ్ రిజర్వేషన్ల డేటాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 2022 డిసెంబర్లో 783 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంతకుముందు వేరే రిజర్వేషన్ ఉండే, వర్టికల్ రిజర్వేషన్, ఇప్పుడు హారిజంటల్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా రోస్టర్ ప్రకటించారు. బ్రేకప్ రిలీజ్ అయింది. ఈ వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో చూడొచ్చు మీరు. 1వ తరగతికి కనీస వయసుపై ప్రజా ప్రయోజన వాద్యం. కేంద్ర రాష్ట్రాలకు హైకోర్టు నోటీస్. 1st క్లాస్లో జాయిన్ అయ్యేందుకు కనీస వయసు 6 ఏళ్లు ఉండాలంటూ జారీ అయిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1వ తరగతిలో చేరాలంటే కనీస వయసు 6 ఏళ్లు ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పి. పరీక్షిత్ రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. విద్యా వ్యవస్థ పటిష్టతకు పునాది దశ కీలకమైందని, దీనికి జాతీయ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ జాతీయ విద్యా విధానం ప్రకటించింది. 3 నుంచి 8 ఏళ్ల వయసులో 3 ఏళ్ల ప్రీ స్కూలు, 2 ఏళ్ల ప్రైమరీ గ్రేడ్ తరగతులు ఉంటాయని వెల్లడించింది. ప్రభుత్వం నిర్వహించే అంగన్వాడీలు, ఎన్జీఓలు నిర్వహించే సంస్థలు ప్రీ స్కూల్ తరగతులుంటాయి. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు మొదటి తరగతి నుంచి బోధన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖ గత ఏడాది ఫిబ్రవరి 9న అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ మొదటి తరగతికి కనీస వయసు 6 ఏళ్లుగా ఉండాలని నిర్దేశించింది. అంతేకాకుండా 2 ఏళ్ల పాటు ప్రీ స్కూల్ విద్యా బోధనకు డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సును రూపొందించడానికి అవకాశాలు ప్రయత్నించాలని సలహా కూడా ఇచ్చింది. కాబట్టి 6 ఏళ్ల వయో పరిమితిని సడలించడం ద్వారా ప్రీ ప్రైమరీ తరగతుల్లో ప్రవేశానికి పరిమితిని సడలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా విద్యార్థులకు సెల్ ఫోన్ వ్యసనంగా మారుతుందని, దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కూడా కోరారు. సెల్ ఫోన్ వ్యసనం విద్యార్థుల భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, దీన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కూడా కోరారు. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పీజీ అడ్మిషన్లకు సంబంధించి అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 6, పరీక్ష తేదీ జూన్ 23. NAT బోర్డ్ edu.in వెబ్సైట్. ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల. మే 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 8న రాష్ట్ర వ్యాప్తంగా 36 సెంటర్లలో ప్రవేశ పరీక్ష.
దరఖాస్తుదారులు మే 15 లోపు దరఖాస్తులు సమర్పించాలి. మరిన్ని వివరాలకు సెట్స్ ఏపీఎస్సిహెచ్ఈ ఏపీజీఓవి.inలో చూడవచ్చు. 22న డిఈ సెట్ ప్రకటన. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డైట్ ఇది. ఈ నెల 22న ప్రకటన విడుదలయ్యనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు డైట్ కాలేజీల్లో ప్రవేశాలు సమాచార బులెటిన్ని వెబ్సైట్లో ఉంచనున్నట్టు కూడా తెలిపారు. రేపు టీఎస్ఆర్జేసీ సెట్ 2024 పరీక్ష. 12 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ. 73,527 మంది దరఖాస్తు. 6,000 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారంట. ఇంకా మిగతా వాళ్ళు ఈరోజు డౌన్లోడ్ చేసుకుంటారు. పరీక్షను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఇంటర్లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలను తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 13 జిల్లా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు రమణ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని హైదరాబాద్ ఈ అన్ని జిల్లా కేంద్రాలల్లో సెంటర్లు పెట్టారు. ఇదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇచ్చారు. పాలిటెక్నిక్ లెక్చరర్ల జీఆర్ జాబితా విడుదల ఒకసారి చూసుకోండి. గ్రూప్ 2 పోస్టుల భర్తీలో సమాంతర రిజర్వేషన్లు హారిజంటల్. రేపు టీఎస్ఆర్జేసీ పరీక్ష. టీఎస్ఆర్జేడీసీ సిజీజీ జీఓవి.inల ఈ వెబ్సైట్లో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్. ఇంకా అప్లై చేసుకోవాలని ఉంటే మీకు చేసుకోండి. రక్షణ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ డిపిఆర్ ఆధ్వర్యంలో డిఫెన్స్ కరస్పాండెంట్ కోర్సు డిసిసి 2024కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేనలకు సంబంధించిన వారికి ఈ ఏడాది ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 8 మధ్య శిక్షణ తరగతులు ఉంటాయని నేవీ వర్గాలు తెలిపాయి. 2024 జూలై 1 నాటికి 35 ఏళ్ల నుండి బ్యాచిలర్ డిగ్రీ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం పబ్లిక్ రిలేషన్స్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఏదైనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 3 ఏళ్ల వృత్తిపరమైన నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కెప్టెన్ సిజి రాజు, డిఫెన్స్ పిఆర్ఓ, విశాఖపట్నం చిరునామాలో కానీ ఈ మొబైల్ నంబర్లో కానీ సంప్రదించాలని విజ్ఞప్తి చేశాయి. ఎన్టీఏ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఇంటిగ్రేటెడ్ బీఈడి ప్రోగ్రాంలో ఇది చాలా తక్కువ టైం ఇచ్చారు. మనకు ఒకవేళ బీఈడి జనరల్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవద్దు, మనకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావాలి, 5 ఇయర్స్లో కంప్లీట్ కావాలి అంటే దానికి మీరు వెళ్ళిపోవచ్చు. ఇంటర్ లేకపోతే 10+2 వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏం లేదు. ఇట్లున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 30. పరీక్ష తేదీ జూన్ 12. ఎన్సీఈటీ సమర్థ్ ఈడ ఎస్ పోయింది, సమర్థ్ ఏసీ.inలో చూడవచ్చు. విశాఖ ఐఐపిఈలో ఎంఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ఎంఎస్సి కోర్సులు. దీనికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఏప్రిల్ 22 నుంచి. లాస్ట్ డేట్ జూన్ 11. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే అడ్మిషన్ లిస్టులో విడుదల చేస్తున్నారు. వెబ్సైట్ ఐఐపిఈ ఏసీ.in. SVNIRTAR కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీని ద్వారా ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్ అండ్ ఆర్థోటిక్స్, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ కోర్సుల్లో అడ్మిషన్ ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వేరే వీడియోలో చూద్దాం. ముఖ్య సమాచారం. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 20. ఎగ్జామ్ డేట్ జూన్ 23న. ఫలితాలు జూలై 5 ఉంటాయి. అడ్మిషన్స్ SVNIRTARNIC.in. ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఇది చాలాసార్లు చూపిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ 30. దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ మే 7. వెబ్సైట్ UPSC.gov.in. HALలో అసిస్టెంట్ ఇంజనీర్లు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆఫ్లైన్ అడ్మిషన్ ఏమీ అప్లికేషన్లు ఇవి. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. లాస్ట్ డేట్ మే 8. వెబ్సైట్ HANindia.co.in. కెరీర్. NIEలో ప్రాజెక్టు టెక్నికల్ పోస్టులు ఇట్లా కథలు ఇట్లున్నాయి. ITI, డిప్లొమా, MBBS పాస్ అయి ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 23. ప్రదేశం తమిళనాడు. వెబ్సైట్ NIE.gov.in. ఆపర్చునిటీస్ కెరీర్. ఇకపోతే NPCIL, దీంట్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు, BE, BTech, BSc, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుల్లో కంప్లీట్ అయి ఉండాలి. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకు ఏప్రిల్ 30. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ నెస్ట్
అడ్మిషన్స్ ఇంటూ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఎట్ నైసర్ భువనేశ్వర్కి సంబంధించింది. దేనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ మే 31 ఉంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, జూన్ 30 ఉంటుంది. అందరికీ ఫీజు 1400 అయితే మేల్ ఎస్సీ ఎస్టీ 700, ఫీమేల్ ఆల్ కేటగిరీస్ 700, దివ్యాంగజన అయితే 700. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ తోటి చేసుకోవచ్చు. టెట్ దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్. స్కూల్ ఎడు తెలంగాణ gov.in సంప్రదించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ బీఈడి అడ్మిషన్స్ ఇందాక చూసిందే. ఇగో NCERT సమర్థ్ AC.in మనం అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 వరకు, జూన్ 12న ఎగ్జామ్ ఉంటుంది. అగ్రికల్చర్ కోర్సులకు ఐకార్, ఈ ప్లాంట్ బయోటెక్నాలజీ ఇవన్నీ కోర్సులని అర్హత బీఎస్సీ, బీటెక్, బీబీఎస్సీ, బీఎఫ్ఎస్సీ దీంట్లో పాస్ అయి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకవేళ వీలైతే చూద్దాం. హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉన్నాయి. పరీక్ష తేదీ 29 మే 11 లాస్ట్ డేట్. వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్, ఇది తొందరగా మనం సెటిల్ కావచ్చు అన్నమాట. ఏం ప్రాబ్లం ఉండదు. అందరూ గొర్రెల్లాగా పోయి ఇంటర్లో జాయిన్ అయ్యే బదులు మనం పాలిటెక్నిక్ పోతే బాగుంటుంది. ప్రశ్నపత్రం ఎట్లుంటుంది, కళాశాలలు, ఫీజులు ఎస్సీ ఎస్టీలకు 250, ఇతరులకు 500. ఈ నెల 24వ తేదీ వరకు 100 రూపాయలు. ఈ నెల 26 తత్కాల్లో 300 లేట్ ఫీజు తోటి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 24న ఎగ్జామ్ ఉంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పీజీ ఇందాక మనం చూసిందే. సెబీలో ఆఫీసర్ పోస్టులు, దీనికి లాస్ట్ డేట్ వెబ్సైట్లో చూడండి. ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాము మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయసు 20 నుంచి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. జాయిన్ ఇండియన్ ఆర్మీ ఈ దాంట్లో చూడండి. అర్హులైన అభ్యర్థులు మే 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.